హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ 3 మా ఫ్యామిలీతోనైతే. ముందున్న వ్లాగ్స్ అన్నీ అయితే మీదైతే పింగ్ అవుతుంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి, అదే ట్రైన్ జర్నీ. అది ఇక్కడ ఆల్రెడీ పింగ్ అవుతుంది, అది చూడండి. మధ్యలో అక్కడున్న టెంపుల్స్ది వ్లాగ్ అది అప్లోడ్ చేసిన, అది చెక్అవుట్ చేసుకోర్రి. ఛానల్కి వాళ్ళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుర్రి. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూసిన తర్వాత ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుర్రి. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వెల్కమ్ టు తిరుపతి అని రాసి ఉండే. ఆల్రెడీ అయితే బస్సు ఎక్కేసి కూర్చున్నాము. మమ్మీ ఆడ కూర్చుంది. గైస్ బస్ అయితే ఎక్కినాం అనమాట. మీదికి వెళ్ళి బాగా అనిరుద్ధు అయితే గుండు చేసుకోవాలి. గుండు చేసుకున్నాక గుళ్ళకి అయితే వెళ్తాము. అంతా మీద వీడియో కంటిన్యూషన్ వస్తుంది. గుండు చేసుకుంటాడంట. ఇప్పుడు బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. బస్సులో అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మీదికి వెళ్ళినాక కంటిన్యూషన్గా అది అవుతుంది. ప్లస్ ఇప్పుడు మేము ట్రావెల్ అయితే చేస్తున్నాము, ఆ వీడియోపై కంటిన్యూషన్ అవుతుంది. స్కిప్ అయితే చేయకండి. ఇది వచ్చేసి బ్రిడ్జ్ చూడు డిజైన్ ఎట్లుందో. చూస్తారు కదా డిజైన్ అయితే సూపర్ ఉంది. బస్ అయితే లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. ఇండికేటర్ వేసారు లోపటకి. ఇది ఇదైతే బస్ స్టాప్కి వచ్చిన పెట్టింది డిపోకి. టికెట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ఏసీ బస్సులో వచ్చినాం. ఇది బాలాజీ బస్ డిపో. ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. ఏసీ వాళ్ళు వస్తే నాన్ ఏసీలో అవి రావచ్చు 3 days లోపల. వీడైతే టికెట్ తీసుకుంటున్నాం అనమాట. టికెట్ అయితే తీసుకున్నాం. నేను ఇన్ డీటెయిల్స్లో అయితే చూపెట్టేస్తా. బస్సులో ఎక్కి పాస్. ఇది వచ్చేసి ఏసీ వాళ్ళు తీసుకుంటే నాన్ ఏసీలో అవి రావచ్చు. ఇది వచ్చేసి మొత్తం డేట్స్ అనమాట. ఎప్పుడైనా ఏ బస్ అన్ని ఎక్కి కిందికి దిగవచ్చు, ఇంకా ట్రావెల్ బి చేయొచ్చు మొత్తం. ఇది వచ్చేసి డీటెయిల్స్. ఇప్పుడైతే బాలాజీ బస్ డిపో నుంచి అయితే బయటికి వెళ్ళినాం అనమాట. అక్కడ కమాన్ ఉంది, ఇంకా బోర్డ్స్ బి ఉంటాయి. అన్నీ అయితే చూపెట్టేస్తా బ్యాక్ సైడ్ కెమెరాలో. దీన్ని ఏమంటారు అంకల్? గరుడానా? గరుడా అంట. ఇప్పుడైతే గరుడ అయితే చూసారు కదా. ఇళ్ళకైనా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. మీదికి కొండకు పోయే ఘాట్ రోడ్ అంకల్ ఏమంటారు? ఘాట్ రోడ్ అంట. లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. చాలు ఎంట్రీ అయితే అయిపోయినాం. చలో ఇక మీదికి సీదా. ఇక మధ్యలో ఏమేమి వస్తాయండి పెట్టేస్తా. ఇక ఇది మెట్ల దారి అంట. ఇది ఏదో అల్పిరి మెట్లు అంట. ఇది 3800 కదా అంకల్ మెట్లు? 3800 మెట్లు ఉంటాయి. వ్యూ బాగుంది. బస్సెస్ అన్ని ఇట్లకైనా వెళ్తాయి. టోల్ గేట్ అంట ఇది. ఇప్పుడైతే బస్సు అయితే దిగినాం అనమాట. ఎందుకంటే ఈ బ్యాగ్స్ స్కాన్ చేస్తారు, బ్యాగ్స్లో ఏమైనా ఉన్నాయా లేవా అని. బ్యాగ్స్ అయితే స్కాన్ చేస్తారు. జెంట్స్ లైన్లో లేడీస్ లైన్లో వెళ్ళాలి. బ్యాక్ సైడ్ కెమెరా లైన్ ఇట్లా చెక్ చేస్తుంటారు. బ్యాగ్ ఆడ పెట్టేయాలి. ఇప్పుడైతే ఈ లైన్లో వెళ్దాం. ఇక్కడ చెకింగ్ ఉంది. స్కాన్ అయిపోయినాక ఈ బస్సు అయితే ఎక్కినాం. మళ్ళీ ఇదే బస్సు ఎక్కినాం. ఇది వచ్చేసి మళ్ళా టోల్ గేట్ కాడ అలాగా లోపల బస్కి
ఇదంతా లెఫ్ట్ ఇండికేటర్ అయితే వేసిండు అనమాట. బస్ అయితే దిగినాము. ఆల్రెడీ బ్యాక్ సైడ్ కెమెరాలో వాయిస్ వస్తుంది ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామిది గుండ్లో వేసుకోవడానికి అని వెళ్తున్నాం. ఆ జూపిటర్ స్వామి ఇది ఎంత బాగుందో కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడుర్రి ఎంత బాగుంది, మొత్తం నీట్నెస్. ఎక్కడైతే బోర్డు ఉంది అబ్బా ఇన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడుర్రి ఉందంట. ఈడ ముంగట బస్ స్టాప్ ఉందంట. బస్ స్టాప్ కాడ రైట్ సైడ్లో ఎప్పుడైనా ఓపెన్ ఉంటుందంట. అక్కడ చూద్దాం. ఇగో సిఎన్జి 256 to 550 రూమ్స్ది ఇది. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆడికని మన రూమ్ బుక్ చేసుకొని వస్తే మెసేజ్ వచ్చి నంబర్ వస్తుంది. అప్పుడు ఇంట్లోకి వచ్చి రూమ్ తీసుకోవాలి. మనం మీద తీసుకుంటే కింద తిరగలేము, అట్లా అని కిందనే తీసుకున్నాం మేమైతే. షూస్ కీపింగ్ అంట. ఇగో ఇది వచ్చేసి మొత్తం గుండు గిరికేది. లోపలికి ఎంతోమంది వెళ్తారు. లోపల చూడు ఇది గుండు చేసుకోవడానికి ఇంత పెద్దగా ఉంది. వే టు మీల్స్ కౌంటర్ అని ఉంది. పక్కనే రైట్ సైడ్లో గుండు గీకేది ఉంది. వీడైతే టోకన్లు తీసుకోవాలి. వాళ్ళకైతే కావాలో గుండు గీక్తారో వాళ్ళే మ్యాండేటరీగా నిలబడాలి. ఇక్కడ ఇది ఇస్తుర్రు ఫ్రీ టోకన్ అంట. ఆడ గుండు చేసుకుని అయితే ఇట్లా అని కిందికి దిగాం. దిగితే ఈడైతే సర్కిల్ ఉంది. సర్కిల్ కాడ ఈడ పక్కన లేపాక్షి అంటారంట. ఈయనే ఫ్రీ బస్సెస్ వస్తాయి. ఈడైతే సీనరీ చూసారు కదా, అందరైతే ఫోటోలు దిగుతారు. ఫ్రీ బస్సెస్ది అయితే మేము దాని గురించి అయితే వెయిట్ చేస్తలే. ఇక్కడ ఉంది కదా, అది ఎక్కి వెళ్ళిపోతున్నాం. పర్ పర్సన్ 30 రూపీస్ అంట. చలో కొండ మీదకి అయితే వచ్చినాం అనమాట. ఈడికైనా లైన్ లగేజ్ది అది ఉంటుందంట. అది ఆ లగేజ్ది ఆడ ఇస్తారు, చెప్పినా కదా. లగేజ్ అయితే దింపిండు. వీటికైనా అందరైతే వస్తారు అనమాట దర్శనానికి. ఫ్రీ దర్శనందే లైను. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాము. ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంది. ఇది మొత్తం పెద్ద లైన్. అయ్యో అటు ఒక లైన్ పోతుంది కదా, అక్కడదే. ఇక్కడ ఎంతమంది నడుస్తుర్రో ఇట్లా అని తిరిగి ఆ లైన్లకే పోవాలి. ఆ లైన్లోకి పోతాం, చూపెడతాను నేను. చూడు ఆ లైన్ ఇంత పెద్దగా ఉంది. నేను చూపెట్టినా కదా, అదే లైన్లోకి అయితే వచ్చినాం. బ్యాక్ సైడ్ కెమెరాలు చూపెడతా. ప్రతి ఒక్క చాలా వాటర్ అయితే పెట్టిండు, మంచి ఫెసిలిటీ అయిందంటే. కానీ ఫ్రీ దర్శనంకి పెద్ద లైన్. గోవిందా 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 గోవిందా. లైన్లో నడుస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నారు చాలామంది. అయ్యో ఇంత పెద్ద లైన్ ఉందంటే అబ్బాబ్బాబ్బా. నడుస్తూనే ఉన్నాడు, నడుస్తున్నాడు వస్తూనే ఉన్నాడు. వెనకాల అనిరుద్ వచ్చేసి లైన్ అయితే చేంజ్ అయిందనమాట. జిగ్జాగ్ ఉంది. 3 o'clock నుంచి అయితే నడుస్తున్నాం అనమాట. 3 నుంచి అయితే ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా అదే లైన్లో ఉన్నాను. వీడు వచ్చేసి ఫోన్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. లగేజ్ సెంటర్ అనిపించింది ఈడ. డిపాజిట్ చేస్తే గుడి ముంగట లగేజ్ అయితే తీసుకోవాలి. ఆఫ్టర్ దర్శనం తర్వాతనే మొబైల్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ అయితే రాదు. ఇప్పుడైతే మొబైల్ గుడి ముంగట తీసుకోవాలి అంతే. ఓకేనా, ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆడ కోడ్ ఇస్తాడు. ఓకేనా, అయితే లగేజ్ ఇచ్చేస్తున్నాము. మొబైల్స్ ఇచ్చేసేయాలి. అట్లా ట్యాగ్ వేస్తాడు. ట్యాగ్ తీసుకోవాలి, గుడి ముంగట చూపెట్టేస్తే ఇస్తాడు. ఇట్లా ఇదంతా. ఇప్పుడు ఈ అన్న అయితే ఒక టోకన్ ఇస్తాడు. ఆ టోకన్ మా కాడ పెట్టుకోవాలి. ఆ టోకన్ నేను ఆడ తీసుకున్నప్పుడు చూపెడతా. గైస్ 14 hours అయిందనమాట. హాల్లో వెయిట్ చేసినాం. నిన్న రాత్రి 3 o'clock అయితే లైన్లో ఉండే. అప్పుడైతే అప్పటి నుంచి హాల్లో ఉండి 3:30కి అయితే బయటికి వెళ్ళినాం. 3:30 నుంచి ఆ లైన్లో ఉండి దర్శనం అయితే చేసుకున్నాము. ఇగో అనిరుద్దు మమ్మీ వాళ్ళు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాలు అయితే ఇన్ డీటెయిల్స్గా వీడియో అయితే వస్తుంది, స్కిప్ అయితే చేయకండి. తిరుపతి బయట అనమాట. ఇగో ఇట్లా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లకైనా లడ్డూకి తీసుకొని వెళ్ళి లడ్డు అయితే తీసుకొచ్చినాము. లడ్లు అయితే ఇక్కడ మమ్మీ చేతులు ఉన్నాయి. ఇది వచ్చేసి బయట.
ఇప్పుడు ఈ గుడి పక్కన అయితే ఇక్కడ వచ్చేసి ఈడ ముఖం కాలు చేతిలో తానాలు అయితే చేస్తారు అనమాట గుండంలో. ఇది వచ్చేసి గుడి లెఫ్ట్ సైడ్ అయితే రథసప్తమి కాబట్టి ఇట్లా లైటింగ్ అయితే మొత్తం సెటప్స్ చేసిర్రు. ఇగో ఇక్కడ వచ్చేసి పందిరి ఉంది. పందిరి కాడ నుంచి మేమైతే ఇట్లా వెళ్తున్నాము. ఇది వచ్చేసి గుండం అన్నా కదా, ఈ గుండంలో చూడు వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి. ఆడ వాటర్ ఫాల్ బి ఉంది. గుండం పక్కన నుంచే ఇగో ఈడ వచ్చేసి అన్నప్రసన్న ఉంది. పెద్ద హాల్లో చాలా మంది అయితే తింటారు. ఇక బావ, ఇగో అక్క, మమ్మీ ఇళ్ళకైతే వెళ్తున్నాము. లోపలైతే తిందాం. ఇక లోపల ఇగో ఇది వచ్చేసి అన్నప్రసాదంది. తిరుపతి పక్కన టెంపుల్ పక్కన ఉంటుంది. స్టార్టింగ్ ఈ దేవుడు, దాని తర్వాత ఇంకొక దేవుడు, దాని తర్వాత నందీశ్వరుడు, నరసింహస్వామి, లాస్ట్కి వెంకటేశ్వర స్వామి. ఇదంతా వ్యూ అనమాట. ఇటుకనైతే తినడానికి వెళ్ళాలి. హాల్ 2కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడరు ఎంతమంది ఉన్నారు. ఈ హాల్కైతే వచ్చినాము. ఇగో హాల్ ఎంతమంది అయితే ఉన్నారు చూడరు. ఇగో పరమాన్నం కూర తక్కువ అయితే వడ్డించారు. బ్యాక్ సైడ్ కెమెరాలు మొత్తం చూపెట్టేస్తా. ఇంకా బయట అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఏమేమి వేస్తారు మొత్తం చూపిస్తా. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడైతే రైస్ వేసారు. రైస్ ఆ కూరతో తింటా. ఆడ పప్పు పోయడానికి ఆంటీ వాళ్ళు అయితే వస్తారు. ఇంకా పప్పు అయితే పోసారు. పప్పు పోసేసి ఆంటీ వాళ్ళు అయితే వెళ్ళారు. ఇప్పుడైతే తిన్నాక కలుద్దాం. ఇక ఎక్కువ లేకొద్దు. ఇక నేనైతే తినేసిన అనమాట. చారు పెరుగుపి పోసిర్రు, వస్తుంది. మళ్ళా చూడుర్రి, మళ్ళా అంతా క్లీన్ మొత్తం చేసి మళ్ళా సర్వ్ చేస్తూనే ఉంటారు. దినేష్ అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. గుడి ముంగట్టి ఇక్కడైతే ఫోటోలు దిగుతాము. మొత్తం సెక్యూరిటీ లాగా పెట్టిర్రు. ఇగో రథమహోత్సవం కాబట్టి అడవి ఉంది. ఆడ రేపటి గురించి ఎల్లరి గురించి అయితే చేస్తారు. అది ఇప్పుడైతే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగుతాము. మొత్తం బందోబస్తు అయితే చేస్తారు అనమాట. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ గుడి ముంగట అయితే దిగేసినాం అనమాట. ఫోటో దిగేసి మీదికైతే వెళ్తున్నాము. తిరుపతి ఎంట్రన్స్ది అది అందరు దీపాలు పెడతారు కదా, అది వచ్చేసి ముంగట ఇక్కడ. గైస్ ఈ వీడియో అయితే చూసారు కదా, ఎట్లా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఇప్పుడు వచ్చేసి ఇది తిరుమల బస్ స్టాప్. ఇక్కడికి డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ నీకు నచ్చింది అనుకుంటా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇట్లానే సపోర్ట్ చేస్తే కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తుంటే కంటెంట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే బస్ ఆల్రెడీ పాస్ అయితే తీసుకున్నాం కదా.